హాయ్ ఫ్రెండ్స్, టుడే వెహికల్ ఆటోకి ఇలా ఉన్న మెటీరియల్ సేమ్ మనది ఉన్నమాట. నిన్న కొత్త చాలా ఘోరంగా అంటే ఘోరంగా యాక్సిడెంట్ అయింది. చూస్తాను మరి ఎలా పోతుంది అసలు. అంటే ఈ రెండు వెహికల్స్ ఒకే ప్లేస్కి, ఇదిను నాది, ఇది అన్నది నాది. ఒకసారి హాయ్ చెప్పు. వెనకాల వచ్చే వెహికల్ వంగేలా అనుకుంటారు, అమ్మ ఎక్కడ వీళ్ళు పోరు మాకు దారి ఇస్తారు అని అనుకుంటారు. కానీ మనం ఒట్లాడు అవుతుంది కదా, వాటికి సైడ్లో అన్నీ వేసుకుంటా పోతే అయ్యపోవు. రెండు బండ్లలో సేమ్ మెటీరియల్ ఉందన్నమాట. మనం ముందే వెళ్ళిపోదాము. వెనకాల వెహికల్ వంగాలు ఒకటే హారన్లు కొడుతున్నారు. ఇంకో వెహికల్ వచ్చేసాను అన్నమాట. జర ముందరకు వచ్చేసాను. ఎందుకంటే రెండు వెహికల్స్ ఒకే విధంగా ఒకే రోడ్లో అటు ఇటు పోయినాం అనుకో, మిగతా వెహికల్స్కి దారి ఉంటుంది అన్నమాట. మనం అలాగా సేమ్ పోతున్నాము. వెనకాల వంగేళ్ళకి దారి ఇవ్వకుండా. రామ్దాస్ అన్నమాట. ఈ వెహికల్ అక్కడికి అంటే ఆ కంపెనీ దగ్గరికి, కానీ పక్కకి వెహికల్ పక్క కంపెనీకి వెళ్తాయి అన్నమాట. అంటూ వెళ్ళిపోలేక కలిసిపోతుంది పోగా కరీరే వెహికల్ వచ్చేసి రోడ్డు ఎక్కువ బాగా అంటే ఆ బండి వేరు ఎక్కలేకపోతుంది అన్నమాట. మొత్తం స్మోక్ ఎట్లా అంటే ఓ రేంజ్లో వస్తుంది. మన దోమల పొగ కొట్టినట్టు వస్తున్నది. ఇదమ్మా హారన్ కొట్టకూడదు కానీ ఈడేందో మెల్లే పోతున్నారు. నేను కాంగ్రెస్కి సైడ్ వేసాలా, నేను స్లో కావాలా, సైడ్ గోరా బాబు. వాడు ఎంత స్లో పోతున్నాడు అంటే పోదునా అందరికి మళ్ళీ వచ్చేసింది. వెనకాల వెహికల్ వంగలు ఒకటే ఆరాలు అంతైతే సైడే వేసుకోలేమా నుంచి ఆరాలు కొడుతూ వస్తున్నారు. ఈ బండల్లోడు ఇటువైపు ఉస్మానగర్ మా జర్నీ. అమ్మ ఏమంటే 3 బళ్ళు ఒకేసారి తీసాము. 3 బళ్ళు ఒకే
విధంగా పట్టుకొని పోతున్నాం అన్నమాట. ఇది నాదిను ఇందాక నీకు వెనకాల ఒక వెహికల్ చూపించాను కదా, అదే గచ్చిబౌలి విమానాశ్రయం. తెలుగు పుష్పతుంది. అరే నేను యాక్సిడెంట్ అయిందబ్బా. ఇది వెహికల్ తీసేసినట్టు ఉన్నారు. వాడు ఆర్టివేటర్ నుంచి యువతలకు వచ్చేసాడు. మరి వెహికల్ కంట్రోల్ కాక వచ్చాడా, మరి ఏమన్నా బ్రేక్ ఫెయిల్ అయిందా అర్థం కాదు. ఓకే అండి, చూద్దాం ఏడు వరకు అవుతుంది. అది కూడా ఎలా ఇట్లా పోతుండు, కాళ్ళ పోతుంది. కొల్లు విమానాశ్రయం ఎల్బీ నగర్ మొన్న దాంట్లో వేయింది. ఓకే బాయ్.